ఇవాల్టి వీడియోలో నేను మీకు 5 టైప్స్ ఆఫ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చూపించాలనుకుంటున్నాను. ఎలాగో నా ప్రీవియస్ వీడియోలో మీరు కొన్ని చూసినట్టయితే నేను నా బ్లౌజ్ పైన కొద్ది వర్క్స్ చేసి చూపించాను మీకు. బట్ ఇప్పుడు అలా కాదండి, నేను ఒక క్లాత్ పైన ఒక 5 టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా చేస్తారో అనేది మీకు జూమ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఫ్లై స్టిచ్ ఎంబ్రాయిడరీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. సో ఇక్కడ పైన టిప్ ఉంది చూడండి, ఆ టిప్ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా తీసుకొని కొద్దిగా గ్యాప్ వదులుతూ ఇలా కింది నుండి తీసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా మిడిల్ నుంచి కింది నుండి తీసుకొని ఈ పక్కన ఈ మార్జిన్ ఉంది చూడండి, ఎగ్జాక్ట్గా దీనికి ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ కింది నుంచి కిందికి పంపిస్తూ ఇక్కడ నుండి కిందికి పంపిస్తూ ఈ లైన్ పైనుంచి మనం నీడిల్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు ఇక్కడ నుండి కిందికి తీసుకుంటున్నాను, కింది నుండి ఈ లైన్ పైకి తీసుకుంటాను. అలా ఇప్పుడు ఇది లైన్ పైకి ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఉండే ప్లేస్లో మనం నీడిల్ని కిందికి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ ఈ నీడిల్ ఉంది చూడండి, ఈ నీడిల్కి ఎగ్జాక్ట్గా కింది నుండి మనం పైకి తీసుకోవాలి. ఇలా ఆపోజిట్లో ఉండే లైన్ పై నుంచి కిందికి తీసుకుంటూ మిడిల్ లైన్కి ఎగ్జాక్ట్గా కింది నుండి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా దారం పైనుండే మనం నీడిల్ని తీయాలి. అయితే ఇలాంటి ఒక షేప్ వస్తుంది మనకి, వి షేప్. ఆ తర్వాత మనం ఎగ్జాక్ట్గా దారం కింది నుండి దారంని తీసుకొని లాక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ సేమ్ స్టెప్స్ని ఫాలో అవుతూ ఇలాగే ఈ మార్జిన్, ఈ లైన్ ఉంది చూడండి, మళ్ళీ ఈ లైన్ పై నుంచి నీడిల్ని పైకి తీయాలి. పైకి తీసి ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ఉండే లైన్ పై నుంచి మళ్ళీ దారాన్ని కిందికి తీసుకొని ఈ వి షేప్కి ఎగ్జాక్ట్గా కింది నుండి మనం నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇలాగా మళ్ళీ వి తర్వాత కిందికి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు లాక్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా ఇలా మీరు నోటీస్ చేస్తున్నారా, ఇక్కడ వి షేప్ వస్తుంది మనకి. ఎలా అయితే లీఫ్ బ్రాడ్ అయిపోతూ ఉంటుందో ఆ బ్రాడ్ అయ్యే కొద్దీ మనకి వి షేప్ అనేది ప్రాపర్గా ఎలివేట్ అవుతుంది. అప్పుడు మీరు సరిగ్గా గమనించవచ్చు. సేమ్ అదే వి షేప్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాలన్నానండి మొత్తం లీఫ్ కింది వరకు. ఈ విధంగా. సో ఇదండి ఫ్లై స్టిచ్ డిజైన్. నేను ఆల్రెడీ నా పాత వీడియోలో నేను ఒక బ్లౌజ్ చూపించాను, నేను హ్యాండ్ వర్క్ చేసుకున్నాను దానిపైన అని. దానిపైన వచ్చి హ్యాండ్స్కి బార్డర్ కూడా వేసుకున్నాను, మీకు గుర్తుండొచ్చు, లంబాడీ వర్క్ అని చెప్పి. ఆ లంబాడీ వర్క్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే ఆ లింక్ని కూడా నేను మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్టయితే మీరు కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడొచ్చు. అంతే అండి, ఫ్లై స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లీఫ్ నేను బటన్ హోల్ స్టిచ్ చూపిస్తున్నాను. సో దాన్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలండి, ఇక్కడ నుండి కింది నుండి అన్నట్టు స్టార్ట్ చేసుకుని ఇలా కింది నుండి తీసుకుంటూ
ఇలా కింది నుండి తీసుకొని దారాన్ని నీడిల్ పై నుండి వేసుకొని తీయాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే తీసుకున్నామో దాని పక్క నుండి తీసుకోవాలన్నట్టు, లైన్ పై నుండే పక్క నుండి తీసుకొని మళ్ళీ దారాన్ని పై నుండే నీడిల్ని తీసుకోవాలి. ఈ విధంగా సేమ్ మళ్ళీ ఇక్కడ కింది నుండి ఇలా ఎగ్జాక్ట్గా ఆ లైన్ పైన దారం పైన ఉండే తీసుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం లీఫ్ కంప్లీట్ అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సో ఇలాగన్నమాట. కొద్దిగా మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, మరీ తక్కువ గ్యాప్ కూడా ఇవ్వకూడదు. మినిమం డిస్టెన్స్ని మనం ఫాలో అయ్యి చేస్తే ఫ్లవర్ కంప్లీట్ అయ్యే వరకల్లా చాలా బాగా కనబడుతుంది అన్నట్టు. మనకి ఈక్వల్గా గ్యాప్స్తో మనము బటన్ హోల్ స్టిచ్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలండి లీఫ్ మొత్తము. ఈ లీఫ్ మొత్తం ఇంతేనండి. బట్ నేను చెప్పింది ఒకసారి మీరు రివైండ్ చేసి చూడండి. లేదంటే ఏంటంటే ఇక్కడ ఈ ఎడ్జ్లో కనుక మనకి షార్ప్నెస్ రావాలి అంటే ఇలా తీసుకున్న తర్వాత కంపల్సరీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి దారం. అయితేనే మనకి ఈ ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంటుంది, లేదంటే రాదు మనకు షార్ప్నెస్. అదొక్కటి మనం గుర్తుంచుకుంటే చాలు. ఒకవేళ మన పెటల్ రౌండ్గా ఉందనుకోండి, మనకు ఆ షార్ప్నెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కిందికి తీసుకోవాల్సిన అవసరం లేదు, పైనుంచే మనం చేసుకోవచ్చు. అంతే. ఈ విధంగా ఇలా కాడకుట్టుతో నేను దీనికి వేసుకుంటాను కింద. ఇంతేనండి, మన బటన్ హోల్ స్టిచ్ లీఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా థర్డ్ వచ్చి క్రిటాన్ స్టిచ్ చూపిస్తున్నాను. అది కూడా ఇక్కడే పైన టిప్ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా దాని కింది నుండి తీసుకుంటూ ఇలా ఈ లైన్ పైకి తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఈ స్టిచ్కి ఈ లీఫ్కి మనం మిడిల్లో లీవ్ వేసుకోవాలండి. వేసుకుంటేనే చక్కగా వస్తుంది అన్నట్టు. సో నేను ఇక్కడ మార్జిన్ వేసుకున్నాను మిడిల్లో. ఆ తర్వాత ఇప్పుడు ఇలా కింది నుండి తీసుకుని ఎగ్జాక్ట్గా ఈ థ్రెడ్కి కిందికి రావాలన్నట్టు నీడిల్ కింది నుండి ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని కూడా దారం పైనుండే తీసుకోవాలండి నీడిల్ని. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఇటువైపు వచ్చి ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో దాని కింది నుండి మళ్ళీ ఈ నీడిల్ రావాలన్నట్టు కరెక్ట్గా లైన్ పైనే. మళ్ళీ దారాన్ని ఇటువైపు తిప్పుకొని మళ్ళీ దారం పైనుండి నీడిల్ని తీసుకోవాలి. సేమ్ అదే మెథడ్ ఈ వైపు కూడా ఇంతేనండి. మొత్తం లీఫ్ అయిపోయేంత వరకు ఇదే విధంగా ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ తిప్పుకుంటూ మనం ఎగ్జాక్ట్గా మిడిల్ నుంచి తీసుకుంటూ దారాన్ని ఇలా నీడిల్ని ఎప్పుడు దారం పైనుండే తీసుకోవాలి. ఈ విధంగా
మనము టోటల్ లీఫ్ మొత్తం ఇలాగే ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుండి దగ్గరగా తీసుకోవాలి. దగ్గరగా తీసుకోవాలండి థ్రెడ్స్ని. ఇదండి క్రిటాన్ స్టిచ్. ఇది వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్ చేస్తున్నాను నేను. ఇలా టిప్ నుంచి తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ సైడ్కున్న ఈ లైన్ పై నుంచి మనం తీసుకోవాలన్నమాట. లైన్ నుంచి ఇలా పైకి ఇలా అయితే మనకు థ్రెడ్ ఇలా వస్తుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో కింది నుండి తీసుకుంటూ ఇలా లైన్ పైనే తీసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా దాని కింద ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుందా, ఇక్కడ దీని కింది నుండి తీసుకుంటూ మళ్ళీ లైన్ పై నుంచి తీసుకోవాలి. ఇలా ఆ తర్వాత మళ్ళీ సేమ్ అంటే ఇంటూస్ అనుకోండి, క్రాస్గా తీసుకుంటూ మళ్ళీ లైన్ పై నుంచి తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ కిందికి ఇలా మళ్ళీ పైకి లైన్ పైకి ఇలాగ మళ్ళీ చూడండి, మీకు ఇక్కడ షేప్ ఏర్పడుతుందా. కిందికి వచ్చేసరికి బ్రాడ్ అవుతుంది కాబట్టి మీకు క్లియర్గా కనబడుతుంది. ఈ వీడియో చాలా లాంగ్ అయిందండి. నేను కట్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇంతకన్నా షార్ట్ వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నేను ఒకవేళ కట్ చేసినట్టయితే మీరు కొన్ని స్టెప్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీ అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను కొద్దిగా మాత్రమే కట్ చేస్తూ మీకు వీడియో పెట్టాను. సో ప్లీజ్ కోఆపరేట్. ఇదండి ఫిష్ బోన్ స్టిచ్. ఇప్పుడు నేను లేజీ డేజీ స్టిచ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలండి. దీనికి ఇలా కింద నుండి తీసుకుంటూ
ఎగ్జాక్ట్గా పైన టిప్ నుండి తీసుకోవాలి పైకి, మళ్ళీ థ్రెడ్ పై నుంచి నీడిల్ని సో ఈ విధంగా మళ్ళీ కిందికి తీసుకొని దీని పక్క నుండి తీసుకోవాలన్నమాట. అదేవిధంగా దీని పక్క నుండి ఈ లైన్ పై నుంచి తీసుకోవాలన్నట్టు, లైన్ కింది నుండి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇటువైపు అయింది కాబట్టి మళ్ళీ కిందికి తీసుకొని రైట్ సైడ్ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. చూడండి. ఆ తర్వాత కిందికి తీసుకొని మళ్ళీ వెంటనే ఈ వైపు తీసుకోవాలి. ఇలా ఆ తర్వాత మళ్ళీ మనము ఏ విధంగా అయితే ప్యాటర్న్ డ్రా చేసుకున్నామో ఆ ప్యాటర్న్ విధంగా ఒకసారి రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఇలా మనం వేసుకుంటూ పోవడం అంతే. లేజీ డేజీ స్టిచ్ అంటే ఏం లేదండి, గొలుసు కుట్టు. జనరల్గా అందరికీ వచ్చే కుట్టే ఇది. దానితో మనం ఇలా ఫిల్ చేసుకోవడం అంతే లీఫ్ని ఈ విధంగా. ఇప్పుడు లీఫ్ టిప్లో ఉన్నాం కాబట్టి మీకు కొంచెం అర్థం అవ్వడానికి కొద్దిగా కష్టం అవుతుంది. ఎలాగైతే మనం లీఫ్ కింది నుండి వెళ్తుంటామో అలా మీకు క్లియర్గా కనబడుతుంది ఈ విధంగా. ఇదే విధంగా రెండు వైపులా ఇలా గొలుసు కుట్టు వేసుకుంటూ లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ చేస్తూ రావాలి. ఇలా ఈ విధంగా మనం దీన్ని లాక్ చేసుకోవాలి మిడిల్ థ్రెడ్ని. అంతే అండి, మన లేజీ డేజీ స్టిచ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఇవన్నీ. ఇది వచ్చి ఫ్లై స్టిచ్, ఇది వీ షేప్లో ఉంటుంది. ఇది వచ్చి బటన్ హోల్ స్టిచ్. చూడండి వర్క్ మొత్తం మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచే ఎండ్ అవ్వాలి, అలాగనమాట. ఈ షార్ప్ ఎడ్జెస్ దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనం కింది నుంచి తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట. మళ్ళీ ఇది వచ్చేసి క్రెటాన్ స్టిచ్, ఇటువైపు ఒకసారి చేసుకోవాలి. ఆ తర్వాత ఇది వచ్చి ఫిష్ బోన్ స్టిచ్, టోటల్గా ఫిల్లింగ్ ఉంటుంది అన్నట్టు లీఫ్లో. ఆ తర్వాత ఇది వచ్చి లేజీ డేజీ స్టిచ్, అంటే గొలుసు కుట్టు. రెండు వైపులా ఒకసారి లెఫ్ట్ సైడ్ గొలుసు కుట్టు, ఒకసారి రైట్ సైడ్ గొలుసు కుట్టు, ఇలా లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇదండి. ఎలా అనిపించాయండి మీకు నా ఈ అన్ని ఎంబ్రాయిడరీ డిజైన్స్? మీ అందరికీ ఈజీగా అనిపించిందా? క్లియర్గా కనబడిందా? మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో? మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా మీరు ఇవి కాకుండా ఇంకేదైనా ఎంబ్రాయిడరీస్ మీరు నా దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారా, నేను ఏమైనా చెప్పాలనుకుంటున్నారా,
అలాంటిది ఏమైనా అనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఏ స్టిచ్ నేను మీకు ట్యూటోరియల్ చూపించాలనుకుంటున్నారో ఆ గురించి చెప్తే నేను మీకు ఆ స్టిచ్ గురించి ట్యూటోరియల్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.